హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్వతి అఫీషియల్. ఇది నా న్యూ ఛానల్ ఫ్రెండ్స్. ఓల్డ్ ఛానల్ అయితే ఉండేదన్నమాట. మ్, అదైతే నాది యూట్యూబ్లో స్ట్రైక్స్ పడినాయి. దానివల్ల అయితే ఛానల్ తీసేశారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎలా ఫేస్ చేశాను, స్ట్రైక్స్ ఎలా పడినాయి, నా ఛానల్ ఎలా పోయింది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. పూర్తిగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే ఛానల్ మామూలుగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నాకు అంతగా అవగాహన అయితే తెలియదు అనమాట యూట్యూబ్ ఛానల్ గురించి. ఏదో మామూలుగా క్రియేట్ చేసి ఇంక వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసి అలా పెట్టాను. ఇంకా వీడియోస్ పెట్టి కొద్దీ ఇంకా వెళ్ళి కొద్దీ కూడా అవగాహన అయితే తెలిసిందనమాట నాకు. అవగాహన తెలిసింది తర్వాత ఇంకా అలా షార్ట్స్ పెడుతూ ఉండడం. వ్యూస్ బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్. వ్యూస్ అలా బాగా వచ్చినాయి. ఫస్ట్లో రాలేదనమాట. ఇంకా తర్వాత బాగా వచ్చినాయి. తర్వాత ఏమైందంటే షార్ట్స్ నేను షేర్ చాట్లోవి, ఇన్స్టాగ్రామ్లోవి కూడా తీసి షేర్ చాట్లోవి అవి శ్రీదేవి డ్రామా కంపెనీ వీడియోస్, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేనైతే అందులో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. షార్ట్స్ వీడియోస్లో అలా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. మనమైతే అలా చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ కాపీ స్ట్రైక్లు అయితే పడతాయి అనమాట. అవి టీవీ షోస్ కాబట్టి వాటికి కాపీ రైట్ స్ట్రైక్స్ అయితే పెడతారనమాట. వాటి వల్ల ఏంటంటే మన ఛానల్ అయితే రిస్క్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ తప్పులు, ఈ పొరపాట్లు అయితే చేయకండి. ఇలా చేయడం వల్లే నా ఓల్డ్ ఛానల్ అయితే పోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేయకుండా ఉండాలని, కొంతమందికైనా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా చూసుకొని జాగ్రత్తగా అయితే ఛానల్ని అయితే రన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా వీడియోస్ తీసుకుంటాం, స్వీట్ మెమరీస్గా ఉంటాయని పెట్టుకుంటాం. అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇంకా మనం మంచిగా తీసుకుంటే బాగుంటుంది. చూసుకొని పెట్టుకోవాలి యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడు కూడా. ఇంకా సెకండ్ ఏంటంటే ఆ స్ట్రైక్స్ పడడం వల్ల ఫస్ట్ స్ట్రైక్ పడింది ఫ్రెండ్స్. అప్పుడు బాగానే ఉన్నది ఛానల్. ఇంకా తర్వాత అయినా చూసుకొని పెట్టుకోవాల్సింది. ఇంకా తర్వాత కూడా కొన్ని వీడియోస్ అలా పెట్టడం వల్ల మళ్ళీ స్ట్రైక్ పడింది. స్ట్రైక్ పడడంలో ఏమైందంటే ఇంకా మనకి గూగుల్ మెసేజ్ అయితే వస్తుంది. దానివల్ల ఛానల్ పోతుందని చెప్తారు. మెసేజ్ అయితే వస్తుంది. 3 months వరకు కాపీ స్ట్రైక్స్ అది మనమైతే వాడకుండా వీడియోస్ కాపీ స్ట్రైక్స్ పడి పెట్టకుండా ఉండాలి. నేను అలాంటి మిస్టేకే చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ కాపీ స్ట్రైక్లు పడే వీడియోసే పెట్టాను. దానివల్ల ఏంటంటే ఛానల్ ఎఫెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో అంత ఈజీ కాదు. చాలా వరకు కొంచెం మనం చూసుకొని వీడియోస్ పెట్టుకోవడం మనకే మంచిది. ఇంకా వీడియో అయితే ఛానల్ అయితే పోయిందనమాట. ఇంకా రీసెంట్గానే నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. కాపీ స్ట్రైక్స్ అస్సలు పడకూడదు. కాపీ స్ట్రైక్స్ పడిలా అస్సలు మనం వీడియోస్ అయితే పెట్టకూడదు అనమాట. మీరు కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇలా కాపీ స్ట్రైక్స్ పడి వీడియోస్ పెడుతున్నారేమో వాటిని అయితే వెంటనే తీసేసి మన ఓన్ కంటెంట్తో చేసుకుని వీడియోస్ పెట్టుకుంటే మనకి మంచిది, మన ఛానల్కి కూడా మంచిది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఈ టిప్ అయితే. నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్. దీంట్లో ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. ఇంకెవరైనా కొత్తగా నాకు ఛానల్ గురించి టిప్స్ చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పార్వతి అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.